మ్మ్. చూడండి, ఇప్పుడు కాసింత ఉప్పు, కాసింత పసుపు, కాసింత అల్లం వేసాను. దీంట్లో వేసి దీన్ని ఇప్పుడు మగ్గనిస్తున్నాను. ఇలాగే పొయ్యి మీద పెట్టేస్తే కొద్దిసేపు నీళ్ళు మూత పెట్టేస్తే మంచిగా కలిపేసాను. ఒకసారి మంచిగా కలిపేసి ఆ తర్వాత మూత పెట్టేశాను. కొంచెం వాటర్ అనేటివి అవే వచ్చేసాయి. టమాటాలలో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరు వచ్చేసాయి. మళ్ళీ ఇంకా అల్లం లేటుగా వేసాను కాబట్టి ఇంకా నీరు వచ్చేసి ఇది ఇలాగే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే ఎంచక్క బెండకాయ టమాటా ఫ్రై అయిపోతుంది. ఫ్రై కాదు, కూర అవుతుంది. బెండకాయ టమాటా కూర అవుతుంది. మంతెన సత్యనారాయణ చెప్పినట్టుగా ఇలా ఆయిల్ తక్కువగా వేసుకొని కూర వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. మంచిగా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అన్నంలో అయినా రోటీలో అయినా ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇలా కాసేపు మగ్గిన తర్వాత దీంట్లో కాస్త సాల్ట్, కాస్త సరిపడా కారం వేసుకొని తీసేసుకోవాలి. మగ్గిపోతుంది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తీసుకోవాలి. అంతా ఒకటే వీడియో చేద్దాం అనుకున్నాను నేను, కానీ ఒకటే వీడియో చేయడానికి షూట్ చేయడానికి ఎవరు లేరు. అందుకే నేనే పట్టుకుని చేస్తున్నాను. 2 వీడియోలుగా చేశాను. ఇప్పుడు కొంచెం కారం వేసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది.